వాడు లేచాడు. అయిపోయారు నా చేతులు. ఎక్కడ అమ్మాయి? రే 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 ఆగండ్రా. అంత రఫ్గా హ్యాండిల్ చేయటం ఎందుకు? హ్యాండిల్ చేసే విధానం అది కాదు. నీట్గా డీల్ చేయొచ్చు. హాయ్, ఐమ్ సూర్య. చర్చిలో కాల్చే ముందు అరిచింది కదా, వినే ఉంటావు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? నాకు తెలియదు సార్. హే, చెప్పేయచ్చు కదా. నిజంగా నాకు తెలియదు బాస్. ఆ అమ్మాయి ఎవరు, మిమ్మల్ని ఎందుకు కాల్చిందో, అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. ఓకే, let me make it clear for you. I'm a 27-year-old software engineer. అందంగా ఉంటాను కదా, సో ఆబ్వియస్గా పెళ్లి సంబంధాలు వస్తాయి. అలానే మా నాన్న ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. ఊరమ్మాయి. లైట్ అనుకున్నాను, కానీ కట్నం 10 కోట్లు అన్నారు. నాకా నొక్కి చెప్పేశాను. ఊరు నిండా హడావుడి, పెళ్లి సంబరాలు, నాకు కొత్త కారు, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. బట్ అదే టైంలో హైదరాబాద్లో నేను ఒక అమ్మాయిని చూశాను. సిటీ గర్ల్, సెక్సీ, సూపర్ స్మార్ట్, రిచ్. అలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను. బట్ నాకు డబ్బు కూడా కావాలి కదా. అప్పుడే ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. పెళ్ళికి ఒక రోజు ముందే డబ్బులు తీసుకుని పారిపోయి వచ్చేసా. మరి నేను పారిపోతే మా నాన్న దొరికిపోతాడు కదా, డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే. అప్పుడు ఏం చేశాను తెలుసా? హైదరాబాద్లో కిడ్నాప్ని హైర్ చేసుకున్నా. మండపం నుంచి అమ్మాయిని కిడ్నాప్ చేయించి 10 కోట్లు డిమాండ్ చేయించాను. 10 కోట్లు. సో ప్లాన్ ఏంటంటే, ఆ కిడ్నాప్ డబ్బుల్ని తిరిగి కట్నం డబ్బులుగా ఇచ్చేస్తే నా 10 కోట్లు సేఫే కదా. సో ప్రాబ్లం సాల్వ్. కానీ దరిద్రం ఏంటో తెలియదు, కానీ పొద్దున్నుంచి ఆ కిడ్నాపర్లు ఫోన్ ఎత్తట్లేదు. సరే, వాడు ఫోన్ ఎత్తట్లేదు, హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు. ఆ భూతంతో వచ్చి పెళ్ళంతా నాశనం చేశావు. అయినా అసలు ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, ఏ ముక్కు మొహం తెలియని దానికి గన్నిచ్చి చర్చిలో షూట్ చేయించావు కదా. నాకు తెలుసు నీకు అమ్మాయి తెలుసని. సో ఎక్కడుందో చెప్పేవా ప్లీజ్? నీకు క్లియర్ కదా? క్లియరే. అదంతా పక్కన పెడితే, ఆ సిటీ అమ్మాయికి ఎక్కడ తగిలింది? That's one beautiful love story. అద్దంలో దాన్ని నవ్వు చూసుకొని పెళ్లి చేయడుకున్నావా? నీకన్నా నేనే బెటర్ కదరా. ఎక్స్క్యూజ్ మీ. పాపకే 5-6 బెంచులు ఉన్నాయి కదా. హే, నీకెలా తెలుసు? అయితే నీకు నేను బిగ్ బ్రదర్ టైప్. అంటే ఏం లేదు కానీ తమ్ముడు, ఇందా నుంచి అడుగుతున్నావు కదా అమ్మాయి ఎక్కడుందని. నాకు నిజంగా తెలియదురా బాబు. ఏదో బై మిస్టేక్ నాతో పాటు చర్చిలోకి వచ్చిందంటే. నాకు అమ్మాయికి సంబంధం లేదురా, నేను వెళ్తా. తప్పుకోరా, తప్పుకోపా. హే, నీకు చెప్పడం ప్రాబ్లం అయితే నువ్వే తెచ్చేయచ్చు కదా. రే, నీకు పెచ్చేంట్రా? నేను అమ్మాయిని తేడమేంట్రా? నువ్వే తెస్తావు. రేపు పెచ్చనా? మా అమ్మ రాజు వదులు బే. రైట్, వదిలే.
అక్కడే ఉన్నారు నాన్న. అలా ఎలా కొట్టేశాను నాన్న? రాంగ్ రూట్ లో వచ్చాడు, టాప్ గేర్ లో ఉన్నా యోసేసా. అందరినీ వేసాయి. ఆడు చస్తే వెళ్ళి జైల్లో కూర్చుంది. అక్కడే పెద్ద మెకానిక్ షెడ్ పెట్టుకుంది. కానీ డోంట్ వరీ, పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. సచ్ బతికాడ్రా. నానా ఇంకైనా ఆపేసా నాన్న ఇలాంటివి. మిస్టర్ అండ్ మిస్సెస్ మాణిక్యం, హలో.